మనుషులతో కనెక్ట్ అయితే, మనుషులకు నువ్వు లోబడిపోతే, మనుషులకు బానిసవైతే, మనుషుల మీద నువ్వు డిపెండ్ అయితే నీ కర్మ భయంకరంగా గాలిద్ది. ఎట్లుండాలో తెలుసా? నిన్ను విడిచి, నిన్ను ఏడిపించి, నిన్ను దుఃఖపెట్టాలి అని నిన్ను ఒంటరిని చేసిన వాళ్ళు సిగ్గుపడే విధంగా నువ్వు నిలబడాలి. వెర్రిమొహమా, సవాలుగా నిలబడాలి. ఏడుపు ముఖం వేసుకొని, ఉసూరు ముఖం వేసుకొని అందరూ నన్ను ఒంటరిని చేశారని ఏడుపు కొట్టు పాటలు పాడటంగా. ఇప్పుడు నిన్ను వదిలేసిన వాళ్ళు నీ ముఖం చూసి నీ ఏడుపు చూడాలని నిన్ను వదిలేరు అనుకో, నువ్వు ఏడుస్తా ఉంటే ఇంకా ఏడిపిస్తారు కదా. ఈ దరిద్రపు సమాజం, దరిద్రపు మనుషులు, దరిద్రపు మనస్తత్వాలు ఇంకా ఏడిపిస్తాయి కదా. మరి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలంటే నువ్వేం చేయాలి? ఏడవకూడదు నాన్న, దిగులు పడకూడదు. కట్టే సింహంలాగా తల ఎత్తుకొని, మీరు ఉంటే అంత, ఊడితే అంతరా, అదిగో నన్ను ఎప్పటికీ విడనాడని నా ప్రభు అదిగో నాకెప్పుడు తోడై ఉన్నాడు. ఆయన మీద నా దృష్టి నిలుపుతా. నమ్మక ద్రోహులురా మీరు, నయవంచకులు అంటారు. మాయ మాటలు చెప్పి, మెస్పరైజ్ చేసి, గ్యాంబ్లింగ్ చేసి, నెత్తిన చేయబెట్టి నట్టేట ముంచి వెళ్ళిపోతారు మీరా. ఆయన నన్ను వదలడు. ఆయనతోనే నా అనుబంధం. ఎవరున్నా లేకున్నా, ఏమైనా కాకున్నా, నీతోనే నా పయనమో. నీ దగ్గర అందం ఉంటే చేరతా, వెగటు కొడితే ఇంకొక మార్గాన్ని చూస్తా. నీ దగ్గర ఐశ్వర్యం ఉంటే చేరతా, ఖాళీ అయిపోతే తొక్కేసి వెళ్ళిపోతారు. పనికొస్తావు అనుకుంటే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. నేను చెబుతున్నా, జెంట్స్కి లేడీస్కి మొత్తానికి చెబుతున్నా. ఇప్పుడు లైన్లో ఉన్నావు, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నావు, అందరికీ దీవెనగా ఉన్నావు, అందరూ పొగుడుతారు, ఆకాశానికి ఎత్తుతారు, నీ విషయంలో చాలా బాధ్యతగా ఉన్నట్టు స్పందిస్తారు. కొద్దిగా ఏదన్నా నీ కర్మగాలి పనికి రాకుండా అయ్యావనుకో, అప్పుడు బయటపడిద్ది ఒక్కొక్కళ్ళ నిజస్వరూపం.